రైట్ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, జగ్గైపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. నల్గొండ జిల్లా అండి, కమలాపూర్ అండి. ఈరోజు ఉదయం 7:20 భూ గమనించిందండి. దాని గురించి మేము లోపల పోయి పరిగెత్తి చూసేందుకు బోళ్ళు, బెడ్లు ఇవన్నీ కదిలాయండి. భయానికి అలా బయటకు ఉరికాయండి. మా చుట్టాలు కూడా బయట నుంచి ఫోన్ చేసుకున్నాండి. కర్నూలు జిల్లా నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, మీదికి లైన్లో అంటే అవునండి కనిపించిందండి. 2-3 సెకండ్ల వ్యవధిలోనే చాలా భయానికి గురయ్యి బయట పరిగెత్తారు. మా కాలనీ వాసులు కూడా బయటకు పరిగెత్తారండి. ఏందని చూసేసరికి భూకంపించిందని తెలిసిందండి. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎప్పుడు జరగలేదండి. ఇది చాలా రోజుల సంది చూస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం మా కమలాపూర్కు భూకంపం వచ్చిందండి. ఒక్కసారి భూమి కదిలినట్టుగా అనిపించింది. ఏంటిదా అని పైన కోతి గిట్లు ఉందని కటింగ్ చుట్టం బయటకు వచ్చి చూసినాం. కోతులు లేవు, ఏం లేదు. ఇక భూమి కనిపించినట్టుగా అనిపించింది. అయితే పక్కన హోటల్ వాళ్ళ చూస్తే సామాన్లు ఏవో కింద పడ్డట్టుగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాస్, మా ద్వారకా తిరుమల. ఈరోజు సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది. రైట్, పలు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఎస్ గాయత్రి, ఒక్కసారిగా అంటే స్థానిక ప్రజలందరూ కూడా ఎవరి ఉదయం లేస్తేనే ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారిగా కొన్ని సెకండ్ల పాటు కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ తెలంగాణతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అక్కడ విజయవాడతో పాటు అలాగే జగ్గయ్యపేట, గంపలగూడెం తదితర ప్రాంతాలు కూడా, విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భూకంపం సంభవించింది. ఉదయం 7:50 ప్రాంతంలో కూడా ఈ భూకంపం సంభవించింది. ఒకసారిగా దాదాపు అంటే ఒక 5 నుంచి 6 సెకండ్ల పాటు కూడా భూకంపం ఒక్కసారిగా సంభవించినా కూడా స్థానిక ప్రజలకు కూడా, ఆ కాలనీ ప్రజలు కూడా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో వాళ్ళు ఒక్కసారిగా ఆందోళనకు చెందారు. కొందరు భయాందోళనకు చెంది కూడా కొందరు అపార్ట్మెంట్ వాసులు కూడా అప్పటికప్పుడు తమ కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 5 సెకండ్ల పాటును కూడా వాళ్ళు అప్రమత్తమయ్యారు. స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసు మటుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా అంటే ఆల్ ఆఫ్ సడన్ గా కూడా ఈ భూకంపం రావడంతో కూడా ఒకసారి అంతా వాళ్ళు ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొన్ని సెకండ్ల పాటు కాలనీ వాసులతో కూడా అంటే ఏదైతే అంటే విజయవాడతో పాటు విజయవాడలోని కొన్ని కాలనీలతో పాటు అలాగే తిరువూరు ప్రాంతంలో కూడా కొద్దిగా 5 నుంచి 6 సెకండ్ల పాటు కూడా తిరువూరు ప్రాంతంలో కూడా ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత కూడా కొద్దిపాటి ఉన్నా కూడా స్థానిక ప్రజలు మటుకు దీనిపైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కసారిగా తమ కార్యకలాపాలు ఉన్న వాళ్ళు, ఉదయం నుంచి లేవగానే ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఈ భూకంపం సంబంధించిన కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, జగ్గైపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు.